హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక 2 డేస్లో వినాయక చవితి వస్తుంది కదా. అందుకని వినాయక చవితి కోసం ఉండ్రాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి మాత్రమే వేసుకోవాలి. నెయ్యి వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్నాక ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు వేసుకొని వాటర్ పోసుకోవాలి. మనం ఎన్ని గ్లాసెస్ బియ్యపు రవ్వ తీసుకుంటే దానికి 2.5 రేషియోలో వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి 2.5 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. శనగపప్పు ముందుగా ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకొని వేసుకోవాలి. అప్పుడైతే మంచిగా మనకి ఉడికిపోతుంది. తర్వాత ఇందులో మనం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ తెరిలే వరకు సిమ్లోనే ఉంచుకొని తెరలించుకోండి. అప్పుడైతే మనకి శనగపప్పు కూడా ఉడుకుతుంది. హైలో పెట్టేస్తే వాటర్ తెరిలిపోతాయి కానీ శనగపప్పు మగ్గదు కదా. అందుకని చెప్పేసి సిమ్లో పెట్టుకొని తెరలించుకోండి. మరీ ఎక్కువ నీళ్లు తెరలద్దు, కొంచెం లైట్గా ఇట్లా బాయిలింగ్ వస్తే సరిపోతుంది. ఆ తర్వాత అందులో మనం బియ్యపు రవ్వ వేసేసుకోవడమే. బియ్యపు రవ్వ ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే మనం బయట నుంచి అయినా బియ్యపు రవ్వ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, అవైనా సరే తెచ్చుకోవచ్చు. ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీనే. సో ఇక్కడైతే నేను 1 గ్లాసు బియ్యపు రవ్వ వేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇందులో పసుపు వేసుకోకూడదు, ఎందుకంటే ఉండ్రాళ్ళు తెల్లగా ఉంటాయి కదా, అందుకని మళ్ళీ పసుపు వేసుకుంటే ఎల్లో కలర్లోకి వచ్చేస్తాయి. ఇది చక్కగా సిమ్లోనే బియ్యపు రవ్వ కూడా మనకి చక్కగా మగ్గాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మూత పెట్టుకొని కుక్ చేసేసుకోండి. చక్కగా మగ్గిపోతుంది, తొందరగానే ఉడికిపోతుంది. ఒక 5 to 7 మినిట్స్లో మనకి ఈ బియ్యపు రవ్వ అనేది ఉడికిపోతుంది. చాలా ఈజీ అండి ఈ ఉండ్రాళ్ళు ప్రిపరేషన్. వినాయక చవితికి మెయిన్గా మనం ఉండ్రాళ్ళు పెడతాము. ఒకటి బియ్యపు పిండితో చేసే ఉండ్రాళ్ళు, ఇంకొకటి ఈ బియ్యపు రవ్వతో చేసే ఉండ్రాళ్ళు. ఈ బియ్యపు రవ్వతో చేసే ఉండ్రాళ్ళు అంటే వినాయకుడికి చాలా ప్రీతి, అందుకే ఖచ్చితంగా మనము ఉండ్రాళ్ళు అనేవి చేస్తాము. సో ఉడికిపోయింది కదా, ఉడికిపోయిన తర్వాత తీసి కింద పెట్టేశాను. కొంచెం లైట్గా గోరువెచ్చగా అయిపోయిన తర్వాత మనం ఇలా చిన్న చిన్న లడ్డూల్లాగా చేసుకొని ఇడ్లీ పాత్రలో కానీ లేదంటే ఏదైనా గిన్నెలో కానీ పెట్టుకొని మనం స్టీమ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఇడ్లీ పాత్రలో కొంచెం పెద్దవే ఉండ్రాళ్ళు చేసుకుంటున్నాను. ఇట్లా లడ్డూల్లాగా చేసుకొని మనము ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని తర్వాత కుక్కర్లో ఒక 5 to 7 మినిట్స్ మళ్ళీ స్టీమ్ చేసుకుంటే మనకి ఉండ్రాళ్ళు రెడీ అయిపోతాయి. అప్పుడైతే చక్కగా మంచిగా ఉండ్రాయి గట్టిగా ఉంటుందన్నమాట. ఇట్లా మళ్ళీ ఊరికే పొడిగా రాలిపోవడం అట్లా కాకుండా మంచిగా బాగుంటుంది, ఎక్కడ పలుకు లేకుండా ఉంటుంది, మెత్తగా మంచిగా కుక్ అవుతుంది. ఇడ్లీ పాత్రలో కింద వాటర్ పోసుకొని ఇంకా కవర్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 to 7 మినిట్స్ సిమ్లోనే పెట్టుకోండి. సో ఒక 7 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఉండ్రాళ్ళు మంచిగా మగ్గిపోయినాయి, రెడీ అయిపోయినాయి. వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినాయి. ఇంక ఇప్పుడు వీటిని ప్లేట్లో పెట్టేసుకుందాము. చాలామంది ఇలా ఒక గుట్టలాగా దేవుడి దగ్గర నైవేద్యం పెడుతుంటారు కదా, అలా పెడితే చాలా బాగుంటుంది. కానీ వేడిగా ఉన్నాయి కదా, అవి కొంచెం అట్లా నిలబడట్లేదు. కొంచెం చల్లగా అయిన తర్వాత పెడితే బాగా నిలబడతాయి. నేను ఇప్పుడు వీడియో కోసం అయితే వేడిగా ఉన్న వాటిని తీసి పెట్టేస్తున్నాను. తర్వాత దీనిపైన నెయ్యి వేసుకోవాలండి. నైవేద్యం పెట్టే ముందర కంపల్సరీ నెయ్యి వేయాలి. చక్కగా ఉండ్రాళ్ళ మీద నెయ్యి వేసి బెల్లం ముక్క కూడా పెట్టాలి. ఉండ్రాళ్ళ మీద మొత్తం చేసేసినాక నెయ్యి వేయడం, బెల్లం ముక్క పెట్టడం కంపల్సరీ. ఇవి మాత్రం మర్చిపోకుండా ఇలా చేసి వినాయకుడికి నైవేద్యం పెడితే వినాయకుడి చాలా ప్రీతి చెందుతాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.